ఇక్కడ చూస్తే ఎంజైమ్స్ లేని జీర్ణరసం మీకు పార్ట్ 1 కిందన ఆల్రెడీ మీకు అందించడం జరిగిందండి. 10th క్లాస్ బయాలజీ ఫస్ట్ లెసన్కి సంబంధించి పార్ట్ 1 ఆల్రెడీ మీకు అందించడం జరిగింది. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అంటే కామెంట్ బాక్స్లో పెడతాను, చూడండి, పిన్ చేస్తాను. పార్ట్ 1 చూసాక పార్ట్ 2 చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. పార్ట్ 2 బిట్ చూద్దాం. పార్ట్ 2 నుంచి ఇందులో మీకు 100 చివరి 100 వరకు కవర్ అవుతాయి అన్నమాట. ఎంజైమ్స్ లేని జీర్ణరసం ఏమిటి? ఎంజైమ్స్ లేని జీర్ణరసం ఏంటంటే పైత్యరసంలో ఎంజైమ్స్ ఉండవన్నమాట. నెక్స్ట్ వన్, చెరకులో ఉండేటటువంటి చక్కెర ఏమిటి? చెరకులో ఉండే చక్కెర మనకి టేబుల్ ఇచ్చారు కదా, టేబులర్ ఫామ్లో ఉంటుంది అది. చెరకులో ఉండేటటువంటి చక్కెర సుక్రోజ్. చిన్న ప్రేగు యొక్క విధి ఏమిటి? చిన్న ప్రేగు యొక్క విధి విశ్లేషణ చేయడం. చిన్న ప్రేగులోని వేళ్ల వంటి నిర్మాణాలు ఏమిటి? ఆంత్రచూషకాలు లేదా సూక్ష్మ చూషకాలు అంటారు. లాలాజలంలోని ఎంజైము ఏమిటి? లాలాజలంలో ఉండే ఎంజైము పేరేమిటి? టయలిన్ అనేటటువంటి ఎంజైమ్ అన్నమాట. నెక్స్ట్ వన్, అల్సర్లకు కారణమైనది ఏంటి? బ్యాక్టీరియాలే అల్సర్లకి కారణం. నెక్స్ట్ వన్, ప్రోటీన్ యొక్క పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధి ఏమిటి? ప్రోటీన్ అనేటటువంటి పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధి క్వాషియోర్కర్. జంక్ ఫుడ్స్ యొక్క ప్రభావం వల్ల కలిగే వ్యాధి స్థూలకాయత్వం. దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, అంటే అధికంగా క్రొవ్వులను తినడం వల్ల, అధికంగా ఫుడ్ తినడం వల్ల, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల స్థూలకాయత్వం, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ప్రతి ఒక్కటి వస్తాయి అన్నమాట. జీర్ణాశయ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ వన్, పొడిబారిన చర్మము మరియు ఉబ్బిన ముఖం అనేది ఏ వ్యాధి యొక్క లక్షణాలు? ఇది క్వాషియోర్కర్ వ్యాధి యొక్క లక్షణాలే అనమాట. మొహమంతా, అంటే దాని యొక్క కణజాలాల్లోనికి నీరు చేరడం వల్ల మొహమంతా ఉబ్బిపోయి పొడిబారిపోయినట్లుగా ముఖం ఉంటుందన్నమాట. పొడిబారిన చర్మంలాగా ఉండి మొహమంతా కూడా అంతా ఉబ్బిపోద్ది అనమాట. నెక్స్ట్ వన్, విటమిన్ సి యొక్క రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్. బిట్స్ ఒకవేళ నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ లైక్ చేయడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కదా. మీరు లైక్ చేస్తే నాకు ఇంకొంచెం వీడియోలు చేయాలనే ఉత్సాహం ఉంటుంది. నేను హార్డ్వేర్ చేసిన దానికి కూడా వాల్యూ ఉంటుంది. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్ ఏమిటి? విటమిన్ కే అన్నమాట. విటమిన్ కేకి గల ఇంకొక పేరు ఏంటంటే ఫిలోక్వినిన్ అనేది మనకి విటమిన్ కే యొక్క ఇంకొక పేరు, శాస్త్రీయ నామం. నెక్స్ట్ వన్, ఏ విటమిన్ లోపం వల్ల నోటిపూత వస్తుంది? ఏ విటమిన్ లోపం వల్ల నోటిపూత వస్తుంది? రైబోఫ్లవిన్ అనేటటువంటి విటమిన్ లోపం వలన నోటిపూత వస్తుంది. రైబోఫ్లవిన్ అంటే ఏంటి? B2 అనమాట. B2 విటమిన్ లోపం వలన మనకి నోటిపూత అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, జీర్ణ వ్యవస్థలో పిండి పదార్థాలు చివరిగా ఎలా మారుతాయంటే చివరిగా గ్లూకోజ్గా మారుతాయి. డాడర్ లేదా బంగారు తీగ, కస్కుట అంటాం కదా, ఆ విత్తనం మొలకెత్తేటప్పుడు ఏర్పడేటటువంటి నిర్మాణం ఏమిటి? అంటువేరు అనేటటువంటి నిర్మాణం ద్వారా ఈ డాడర్ విత్తనం అనేటటువంటిది మొలకెత్తుతుంది. నెక్స్ట్ వన్, హరిత రేణువులోని ద్రవ్య పదార్థం. ద్రవ్య పదార్థాన్ని ఏమంటారంటే మనకు అక్కడ స్ట్రామా లేదా ఆవర్ణిక అంటారు. దొంతరలని గ్రాన అంటారు. ఆ ద్రవ పదార్థాన్ని మనం ఆవర్ణిక లేదా స్ట్రామా అంటారు. నెక్స్ట్ వన్, మొక్కలు తయారు చేసుకునే ఆహారం పదార్థం నిల్వ చేయబడే రూపం కానిది ఏమిటి? మరి ఇక్కడ చూస్తే ఏ రూపంలో ఆహారాన్ని నిల్వ చేసుకోవు? విటమిన్స్ రూపంలో నిల్వ చేసుకోవు. పిండి పదార్థము, ప్రోటీన్స్, లిపిడ్స్ ఈ 3 రూపంలో కూడా నిల్వ చేసుకుంటుంది. క్లోమరసానికి సంబంధించని వాక్యం ఏమిటి?
ఇక్కడ చూస్తే లైపేజ్ అనేటటువంటిది చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. లైపేజ్ ఏం చేస్తుందంటే క్రొవ్వుల పైన పనిచేస్తుందమ్మా. లైపేజ్ అనేది క్రొవ్వులపై పనిచేస్తుంది. మరి టిప్సిన్ అనేటటువంటిది ప్రోటీన్లపై పనిచేస్తుంది. మరి అమిలాప్సిన్ అనేటటువంటిది పిండి పదార్థంపై పనిచేస్తుంది. లైపేజ్ అనేది క్రొవ్వులపైన, టిప్సిన్ అనేది ప్రోటీన్లపైన, అమిలాప్సిన్ అనేటటువంటిది పిండి పదార్థం పైన పనిచేస్తుంది. ఈ సుక్రేజ్ అనేటటువంటిది సుక్రోజ్పై పనిచేస్తుంది అనేది రాంగ్. ఇక్కడ ఈ క్లామ రసంలో ఇది ఉండదన్నమాట. నెక్స్ట్ వన్, చిన్న ప్రేగుకు సంబంధించని వాక్యం ఏమిటి? చిన్న ప్రేగుకు సంబంధించని వాక్యము. చిన్న ప్రేగు వచ్చేసరికి ఇక్కడ ఆహార పదార్థాలు పీల్చుకొనబడతాయి. లోపల త్వచం యొక్క ముడతలు పడి చోసకాలను కూడా ఏర్పరుస్తుంది. మరి ఆంత్రరసాన్ని కూడా స్రవిస్తుంది. ఈ పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది అనేది రాంగ్ అనమాట. పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది అనేది రాంగు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది? ఇక్కడ చూస్తే నోరు అనేది లాలాజలం, మరి జీర్ణాశయం అనేది జఠర రసం, అతి ఒత్తుట నార్మల్టా వచ్చింది, జఠర రసం. చిన్న ప్రేగు అనేది ఆంత్రరసం. ఈ మూడు కూడా రైటే. ఈ ఆంత్రమూలము ఆంత్రమూలము అనేది మాత్రం HCl కాదు. ఆంత్రమూలంలో ఏముంటుంది మనకి ఇక్కడ? ఆంత్రమూలంలో క్లోమరసం ఉంటుంది. చిన్న ప్రేగులో ఆంత్రరసం ఉంటుంది. ఆంత్రమూలంలో క్లోమరసం ఉంటుంది, చిన్న ప్రేగులో ఆంత్రరసం ఉంటుంది. సో ఇక్కడ HCl అనేది కాదు. సో రాంగ్. ఇక్కడ సరికాని జత 4 అన్నమాట. జీర్ణాశయంలో HCl యొక్క పని కానిది ఏమిటి? మరి HCl ఎటువంటి విధిని అక్కడ నిర్వర్తిస్తుంది? ఇక్కడ చూస్తే బ్యాక్టీరియాలని సంహరిస్తుంది. మరి ఎంజైముల్ని కూడా అక్కడ ఏం చేస్తుందంటే చైతన్యపరుస్తుంది. మరి పదార్థాన్ని కూడా ఆమ్ల స్థితికి మారుస్తుంది. మరి HCl అంటే ఆమ్లం కదా, మరి పదార్థాన్ని ఆమ్ల స్థితికి మారుస్తుంది, అక్కడ ఎంజైముల్ని చైతన్యపరుస్తుంది, మరి బ్యాక్టీరియాని కూడా సంహరిస్తుంది. ఇక్కడ పదార్థాలని జీర్ణం చేస్తుంది అనేది రాంగు. ఈ పదార్థాలని మాత్రం ఇది జీర్ణం చేయదు. ఓకేనండి. నెక్స్ట్ వన్, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? కొవ్వు పదార్థాలని కనుక మనం ఎక్కువగా తీసుకుంటే అది దేనిపైన ప్రెజర్ పడుతుంది? కొవ్వు పదార్థాలను కనుక ఎక్కువగా మనం తీసుకుంటే అది కాలేయం పైన శ్రమ పడుతుంది. నెక్స్ట్ వన్, బంగారు తీగ విషయంలో సరికాని వాక్యం ఏమిటి? మరి ఇక్కడ చూస్తే నేల నుండి పోషకాలని గ్రహించదు. చూడండి, ఇక్కడ చూస్తే మనకి నేల నుండి అది పోషకాలను గ్రహించదు. ఎందుకంటే ఆతిథేయి పైన అది ఆధారపడుతుంది. మరి ఆహారాన్ని తయారు చేసుకుంటుందా? ఆహారాన్ని కూడా తయారు చేసుకోదు. మరి ఇక్కడ పత్రాలు కలిగి ఉంటుందా? పత్రాలను కూడా కలిగి ఉండదు. మరి ప్రత్యుత్పత్తి జరుపుకోదు అన్నారు. ప్రత్యుత్పత్తి మాత్రం జరుపుకుంటుంది, కానీ ఈ పత్రాలు ఉండవు. ఆహారం తయారు చేసుకోదు, నేల నుండి ఆహారాన్ని గణించదు. ఇవన్నీ సరి అయినవే. ఇక్కడ ప్రత్యుత్పత్తి జరుపుకోదు అనేది మాత్రం సరికాదు. ఇక్కడ ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్, జీర్ణ వ్యవస్థలోని ఏ భాగాలలో పెరిస్టాలిక్ చలనం అనేది గమనించలేము? మనకు చూస్తే ఈ 3 వాటిల్లో కూడా మనకి పెరిస్టాలిక్ చలనాలు కనిపిస్తాయి. ఆహార వాహికలో కనిపిస్తుంది, మరి చిన్న ప్రేగులో కనిపిస్తుంది, పెద్ద ప్రేగులో కూడా కనిపిస్తుంది. చిన్న ఆహార వాహికలో మనకి వామిటింగ్స్ అయినప్పుడు రిటర్న్లో వచ్చినప్పుడు ఫుడ్ మనకు అక్కడ పెరిస్టాలిక్ చలనాలు కనిపిస్తాయి. మరి చిన్న ప్రేగులో కనిపిస్తాయి, పెద్ద ప్రేగులో కనిపిస్తాయి, ఈ నోటులో కనిపించమన్నమాట. మలబద్ధకంతో బాధపడే వ్యక్తికి సూచించేటటువంటి ఆహార పదార్థం ఏమిటి? మలబద్ధకంతో బాధపడే వ్యక్తికి సూచించేది పీచు పదార్థం. క్రొవ్వులలో కరిగే విటమిన్లు కానిది ఏమిటి? క్రొవ్వులలో కరిగే విటమిన్లు ఏంటంటే వస్తాయి మనకి A, D, E, K, ఈ 4 వస్తాయి. ADEK అనేది క్రొవ్వులలో కరిగే విటమిన్లు. అయితే ఇక్కడ ఈ 4 అనేటటువంటిది కాదు, ఎందుకంటే ఇందులో AD ఉంది, ఇందులో AE ఉంది, ఇందులో AK ఉన్నాయి. సో ఇక్కడ BC అనేది మాత్రం కాదనమాట. నెక్స్ట్ వన్, నీటిలో కరిగే విటమిన్లు ఏమిటి? నీటిలో కరిగే విటమిన్లు BC అనేటటువంటివి నీటిలో కరిగే విటమిన్లు అన్నమాట. నెక్స్ట్ వన్, రాము నాలుక అనేటటువంటిది ఎర్రగా మారి అన్నం తినలేకపోతున్నాడు. రాము నాలుక ఎర్రగా మారి అన్నాన్ని తినలేకపోతున్నాడు అనమాట. అలాంటప్పుడు
మరి అతనిలో ఏ విటమిన్ లోపం ఉన్నదని భావించవచ్చు? అంటే నాలుక పూత, నాలుక ఎర్రబడడం అదంతా కూడా విటమిన్ B2 లోపం వల్ల వస్తుందన్నమాట. దీన్నే మనం ఏమంటారు? రైబోఫ్లేవినేనా? ఓకే. నెక్స్ట్ వన్. కాళ్ళు చేతులు ఉబ్బి ముఖం గుండ్రంగా ఉన్నటువంటి శిశువునకు నీవు ఎటువంటి ఆహారాన్ని సూచిస్తావు? కాళ్ళు చేతులు ఉబ్బి ముఖం గుండ్రంగా ఉన్నటువంటి శిశువునకు నీవు ఎటువంటి ఆహారాన్ని సూచిస్తావు? మాంసకృత్తులు, ప్రోటీన్ల లోపం వల్లే కదా మరి క్యాషియోర్కర్ అనేటటువంటిది వస్తుంది. క్యాషియోర్కర్ ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది కదా, మాంసకృత్తులు లేదా ప్రోటీన్లు సూచిస్తాం. నెక్స్ట్ వన్. పూర్తిగా జీర్ణమైనటువంటి ఆహారము జీర్ణ వ్యవస్థలోని ఏ భాగంలో కనిపిస్తుంది? పూర్తిగా జీర్ణమైపోయినటువంటి ఆహారం జీర్ణ వ్యవస్థలో మనకి చిన్న ప్రేగులో కనిపిస్తుంది. పుట్టగొడుగులో పోషణ విధానం ఏమిటి? పుట్టగొడుగులో ఉండేటటువంటి పోషణ విధానం ఆహారాన్ని గ్రహించడం అనేటటువంటి పోషణ విధానం కనిపిస్తుంది. ప్రోటీన్లు మరియు క్యాలరీల లోపం వలన వచ్చేటటువంటి వ్యాధి ఏమిటి? ప్రోటీన్ల లోపం అయితే క్వాషియోర్కర్, మరి ప్రోటీన్లు మరియు క్యాలరీల లోపం అయితే మెరాస్మస్. సో ఇక్కడ ఆన్సర్ మెరాస్మస్. ఎముకలు సరిగా పెరగకపోవడం, పెలుసుబారడం. ఎముకలు సరిగా పెరగకపోవడం మరియు పెలుసుబారడం ఈ రెండు ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అనమాట. కాల్సిఫెరాల్ లేదా విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ వన్. పురుషులలో వంధ్యత్వ సమస్యలు వచ్చేటటువంటి విటమిన్ ఏమిటి? విటమిన్ కే అనమాట. ఫిలోక్వినిన్ లేదా విటమిన్ కే. సారీ అండి, విటమిన్ కే కాదు, విటమిన్ ఈ అనమాట. విటమిన్ ఈ. పురుషుల్లో వంధ్యత్వ సమస్యలు వచ్చేటటువంటి విటమిన్ ఏంటంటే విటమిన్ ఈ. దాన్నే మనం ఏమంటారంటే టోకోఫెరాల్ అంటారు. విటమిన్ ఈని టోకోఫెరాల్ అంటారు. ఈ విటమిన్ ఈ అనేటటువంటిది పురుషుల్లో వంధ్యత్వ సమస్యలు తీసుకువస్తుంది. ఇక్కడ విటమిన్ కే అనేటటువంటిది రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడేది అనమాట. నెక్స్ట్ వన్. కంటి సంబంధిత వ్యాధులకు కారణమైన విటమిన్ ఏమిటి? కంటి సంబంధిత వ్యాధులకు కారణమైనటువంటి విటమిన్ ఏమిటి? అందరికీ తెలిసిందే కదా, విటమిన్ ఏ రెటినాల్ అనేది. విటమిన్ ఏ రెటినాల్ అనేటటువంటిది మరి కంటి సంబంధిత వ్యాధులకు కారణమైన విటమిన్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో సరికాని జత ఏది? ఇక్కడ B1 అంటే బెరీబెరీ, మరి B2 అంటే గ్లాసైటిస్, మరి B6 వల్ల వచ్చేటటువంటిది మరి పెల్లాగ్రా అయితే కాదు. B12 అయితే పెర్నీషియన్ అనీమియా. మరి B6 అనేది అనీమియా అనమాట. అనీమియా. బెరిబెరీ వ్యాధి B1 లోపం వల్ల వస్తుంది. గ్లాసైటిస్ అనేటటువంటిది నోటిపోత B2 లోపం వల్ల వస్తుంది. మరి B6 అనీమియా వస్తుంది అనమాట. B6 లోపం వల్ల అనీమియా వస్తుంది. మరి పెర్నీషియన్ అనీమియా అనేది B12. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది సరిగా లేదు. పాదాల పగుళ్లకు కారణమైనటువంటి విటమిన్ ఏమిటి? ప్యాంటోథెనిక్ ఆమ్లం. ఏంటి అంటే ఆప్షన్ 4 ఇస్ రాంగ్, రైట్ ఆన్సర్. ప్యాంటోథెనిక్ ఆమ్లం అనేది పాదాల పగుళ్లకు కారణమైనటువంటి విటమిన్. నాడీ సంబంధమైన వ్యాధులకు కారణమైన విటమిన్ ఏమిటి? నాడీ సంబంధమైనటువంటి వ్యాధులకు కారణమైనది బయోటిన్ అనమాట. బయోటిన్ అనేటటువంటిది నాడీ సంబంధమైన వ్యాధులకు కారణం. నెక్స్ట్. ప్రేగులలో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఏ విటమిన్ను సంశ్లేషిస్తుంది? ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా ఏ విటమిన్ను సంశ్లేషిస్తుంది? విటమిన్ కే అనమాట. దాన్ని పిల్లోక్వినోన్ అంటారు కదా, విటమిన్ కే. పిల్లోక్వినోన్ అనేటటువంటిది ఇదే రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది కూడాను. ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా ఏ విటమిన్ సంశ్లేషిస్తుంది అంటే విటమిన్ కేనే సంశ్లేషిస్తుంది. మనకి లెసన్ వెనకాల లాస్ట్లో మనకి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చారు కదా, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ దగ్గర ఉంటుంది. ఆ ఫిల్లింగ్ ద బ్లాంక్స్కి కూడా మీకు ఒక్కొక్క దానికి ఆన్సర్ చదివేస్తాను నేను లాస్ట్లో. నెక్స్ట్ వన్. క్రింది వానిలో పరాన్నజీవి ఏమిటి? క్రింది వానిలో పరాన్నజీవి ఏమిటి? మనకి ఇక్కడ పరాన్నజీవి కస్కుట లేదా బంగారు తీగ లేదా డాడర్ మొక్క. నెక్స్ట్ వన్. కిరణజన్య సంయోగ క్రియ రేటు. వీటి లెసన్ వెనకాల ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనమాట. కిరణజన్య సంయోగ క్రియ రేటు క్రింది వానితో ప్రభావితం కాదు. మరి కిరణజన్య సంయోగ క్రియ రేటు అనేది ఈ మూడింటితో ప్రభావితం అవుతుంది. కాంతి తీవ్రత పైన, ఆర్ద్రత పైన, ఉష్ణోగ్రత పైన, ఈ మూడింటిపైన ఆధారపడుతుంది. ఇది ప్రభావితం చూపదనమాట. నెక్స్ట్ వన్. క్రింది వానిలో ఎంజైము లేనటువంటి జీర్ణాశయం ఏమిటి? ఎంజైము లేని జీర్ణాశయం ఆల్రెడీ మనం బిట్టించుకున్నాం, పైత్యరసం అని. కానీ మనకు ఆప్షన్స్లో లెసన్ వెనకాల ఉండే ఆప్షన్ ఏంటంటే బైల్. బైల్ అంటే ఇంగ్లీష్ వర్డ్. బైల్ అన్న పైత్యరసం అన్న ఒకటే. ఇందులో ఎంజైమ్స్ అనేవి ఉండవు. బైల్ అనేది గుర్తుపెట్టుకోండి, పైత్యరసం కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. ఏకకణ జీవులలో ఆహార సేకరణ పద్ధతి శరీర ఉపరితలం ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది.
నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు మొక్కలలో మరి ఏ భాగం గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది? ఏ భాగము గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది అంటే పత్రరంధ్రము. పత్రరంధ్రమే మరి గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది అన్నమాట. పైత్యరసం అనేటటువంటిది ఈ క్రింది వేటిపై చర్య జరుపుతుంది? పైత్యరసం అనేటటువంటిది దేనిపైన చర్య జరుపుతుంది? పైత్యరసం అనేది క్రొవ్వులపైనే చర్య జరుపుతుంది అనమాట. లిపిడ్స్ లేదా క్రొవ్వులు అంటారు. లిపిడ్స్ లేదా క్రొవ్వులు, ఇంగ్లీష్ వర్డ్ కూడా గుర్తుకు రావాలి మనకి. లిపిడ్స్ అన్నా క్రొవ్వులన్నా ఒకటే. లిపిడ్స్ లేదా క్రొవ్వులపైన చర్య జరుపుతుంది. నెక్స్ట్, పోలిక్ యాసిడ్ లోపం వలన కలిగేటటువంటి సమస్య ఏమిటి? పోలిక్ యాసిడ్ లోపం వల్ల కలిగే సమస్య ఇవన్నీ కూడా నీళ్ళ విరోచనాలు వస్తాయి, నీటి విరోచనాలు, ల్యూకోసైట్ల సంఖ్య, తెల్ల రక్త కణాల సంఖ్య. ల్యూకోసైట్స్ అంటే లోకో కాదు, ల్యూకోసైట్స్ అంటే తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం, అలాగే జీర్ణ వ్యవస్థలో శ్లేష్మ సమస్యలు కూడా ఏర్పడతాయి. ఇవన్నీ కూడా పోలిక్ యాసిడ్ యొక్క మరి సమస్యలు. నెక్స్ట్ వన్ చూడండి, ఫైనల్ బిట్, లాస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అయిన బిట్టు. మరి హిమోగ్లోబిన్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటే చూడండి, హిమోగ్లోబిన్లోని ఐరన్ చూడండి, మనకి రక్తంలో హీమోగ్లోబిన్ అనేటటువంటిది ఉంటుంది కదా. మరి ఈ హీమోగ్లోబిన్లో ఏముంటుంది? ఐరన్ అనేటటువంటిది ఉంటుంది. మన ఆక్సిజన్ రవాణాలో ఉపయోగపడేటటువంటి హీమోగ్లోబిన్లో ఏముంటుందంటే ఐరన్ ఉంటుంది. మరి ఈ పత్రహరితంలో ఏముంటుంది? ఈ పత్రహరితంలో మెగ్నీషియం ఉంటుంది. హీమోగ్లోబిన్లో ఐరన్ ఉంటే పత్రహరితంలో మెగ్నీషియం ఉంటుంది. ఓకేనండి. మీకు లాస్ట్లో మనకి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏంటంటే మొక్కలు తయారు చేసుకునేటటువంటి ఆహార పదార్థం మరి ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది? పిండి పదార్థం రూపంలో నిల్వ చేయబడుతుంది. మరి కిరణజన్య సంయోగ క్రియా రేటు క్రియా ప్రదేశంగా పేర్కొనబడేది ఏమిటి? కిరణజన్య సంయోగ క్రియ జరిగే ప్రదేశం ఏంటి అని? హరిత రేణువు. క్లోమరసంలో ఉండేటటువంటి ఎంజైములు మరి దేన్ని జీర్ణం చేయడానికి తోడ్పడతాయి? క్లోమరసంలో ఉండేటటువంటి ఎంజైములు అమైలేజు మరియు ట్రిప్సిన్. అమైలేజ్ని మరియు ట్రిప్సిన్ని ఈ రెండింటిని కూడా జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే చిన్న ప్రేగులలో ఉపరితల వైశాల్యం పెంచడానికి వేళ్ల వంటి నిర్మాణాలు కనబడతాయి. వీటిని ఏమంటారు? ఆంత్రచూషకాలు అంటారు. జఠర రసంలో ఉండేటటువంటి ఆమ్లం ఏంటి? HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. మరి ప్రేగులలో ఉండేటటువంటి బ్యాక్టీరియా మరి ఏ విటమిన్ను సంశ్లేషిస్తుంది? విటమిన్ Kను సంశ్లేషిస్తుంది. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.